ప్రార్థించుతాం. ప్రేమగల మా పరలోకపు దేవ, ఈ ఉదయకాల సమయంలో సంఘముగా మేమందరం కూడా మీ దివ్య సన్నిధి చేరి వచ్చి దేవా మీ కృపలను తలపోయించు స్తుతించుటకు, మా బలహీనతలను మీ సన్నిధిలో మోపుకొనుటకు, వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపడటం మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు వందనములు. దేవా, వాక్య ధ్యాన సమయమును మా కొరకు మీరు దయచేత దీవించి సహాయం చేసి నడిపించమని పరిశుద్ధాత్మదేవ విరివిగా మా మధ్య మీ దివ్య సన్నిధి నిలిపి మమ్మల్ని అందరినీ కూడా దేవ క్రీస్తుతో సమాధానపరిచినందుకు వందనములు. సమాధానపరచు పరిచయ కొరకు పిలిచినందుకు వందనములు. మీ వాక్యమును మాకు వెల్లడి చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని ప్రియమైనటువంటి సంగమం, ఈ ఉదయకాలం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము ఏ టైమ్ ఆఫ్ రికన్సిలియేషన్, సమాధానపడు కాలం. సమాధానపడు కాలం. సమాధానం గురించి మనము ఆలోచన చేసినప్పుడు విడిపోయిన రెండు వర్గములు, విడిపోయిన కుటుంబం, విడిపోయిన భార్యాభర్తలు, విడిపోయిన తల్లిదండ్రులు, పిల్లలు, శత్రుత్వములో ఉన్నటువంటి రాజ్యాలు, సంఘాలు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటాం. నా యవన ప్రాయంలో రాయలసీమ అధ్యక్ష మండలంలో నేను కూడా మరి వైద్యశాలలో ఉన్నటువంటి జమ్మలమడుగులో పెరుగుతూ ఉన్నప్పుడు అధ్యక్ష మండలంలో అనేక చోట్ల స్ప్లిట్స్ నేను చూసేవాడిని. అది చర్చ్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, సంఘాలలో అనేకమైనటువంటి కారణాల వలన విభజనలు, గొడవలు చాలా సార్లు నేను చూసేవాడిని. మీకు కూడా తెలుసు, ఎమ్మెల్యే హాస్పిటల్లో స్ప్లిట్స్, ఆరోగ్యవరం హాస్పిటల్లో, జమ్మలమడుగు క్యాంపెల్ హాస్పిటల్లో, అలాగే చర్చెస్లో ఇలా జరిగినప్పుడు అంతా కూడా పీస్ కమిటీ అని ఒకటి అధ్యక్ష మండలం వేస్తా. నేను గమనించినంత మట్టుకు ఆ పీస్ కమిటీలో ఎప్పుడు కూడా రెవరెండ్ డాక్టర్ డానియల్ ప్రేమకుమార్ పాస్టర్ గారు ఉండేవారు. నేను ఆయన్ని చూచినప్పుడు చాలాసార్లు ఐ వాజ్ ఛాలెంజ్డ్ బై ఏ పాస్టర్ ఆల్వేస్ హెడ్ ఏ కమిటీ టు బ్రింగ్ రికన్సిలియేషన్. అనేక చోట్ల జరిగిన విభజనలని పూడ్చడం కొరకు, స్వస్థపరచడం కొరకు ఈయన ఎంత స్టేచర్, వ్యక్తిత్వం కలిగినటువంటి వాడైతే అనేక చోట్లకు మరి సమాధానాన్ని తీసుకొని రావడానికి వెళ్తాడు అని ఆలోచించేవాడు. చాలా కాంటెక్స్ట్లలో ఆయన ప్రయత్నాలు సఫలం చేయబడ్డారు. సమస్య ఉన్నటువంటి సంస్థలలో, సంఘాలలో సమాధానం రావడం నేను గమనించాను. చదవబడినటువంటి 3 వేద పాఠములలో సమాధాన పడుట అన్న అంశము డిఫరెంట్ కాంటెక్స్ట్లలో వివిధ ప్రజల మధ్య మనకు కనిపిస్తుంది. పాత నిబంధన పాఠంలో మనం గమనించినప్పుడు యాకోబు కుమారుల మధ్య స్ప్లిట్, విభజన, యథార్థత, మోసం మధ్య జరిగినటువంటి విభజన. ఆ విభజనలో యథార్థవంతుడైనటువంటి యోసేపు received a threat to the life from his own siblings. తన స్వంత సహోదరుల నుండి ప్రాణాపాయాన్ని ఎదుర్కొన్నాడు. చివరి విజయం న్యాయానికి, చివరి విజయం యథార్థతని. చంపడానికి ప్రయత్నం చేసిన అన్నలు తమ్ముడి చేతిలో చంపబడే అవకాశంలో నెట్టి
కొట్టివేయబడ్డం ఈ వృత్తాంతంలో మనం చూస్తాం. రెండవ పాఠంలో, పత్రికా పాఠం, పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ మీరు మేము అనే సంభాషణ అక్కడ మీకు కనిపిస్తుంది. మీరంటే ఎవరు, మేమంటే ఎవరు? మీరు అన్న చోట యూదేతర ప్రజలు క్రీస్తును విశ్వసించినటువంటి వారు. ఈ సున్నతి లేనివారు, సున్నతి కలిగినటువంటి వారు. ఈ ఇరువురి మధ్య ఉన్నటువంటి మానవ నిర్మిత గోడ, ఏలియనేషన్ బిట్వీన్ జ్యూస్ అండ్ నాన్ జ్యూస్, వారి మధ్య ఉన్నటువంటి గోడని క్రీస్తు ప్రభుల వారు తన శిలువ మరణం ద్వారా కూల్చివేశాడు. Both are incorporated into new person called Jesus. క్రీస్తు ప్రభుల వారిలో ఒక నూతన వ్యక్తి సృజించబడ్డాడు. అందులో యూదులు యూదేతరులు అన్నటువంటి విభేదం స్వస్థపరచబడినది అనే ఓ నిగూఢమైన వేదాంతాన్ని పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో రాస్తూ ఉన్నారు. సువార్త పాఠంలో కనాను వివాహం, అక్కడ రికన్సిలేషన్ ఏముందబ్బా అని నేను కూడా చదువుతా ఉన్నాను. ఆ కార్యములో యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటి సూచక క్రియ చేయటం ద్వారా ఆయనని వెంబడించుచున్నటువంటి 12 మంది శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. 6 రాతి బాణలు ఖాళీ చేయబడ్డాయి. emptied jars filled with water. యూదుల సాంప్రదాయబద్ధ విశ్వాస మతాన్ని క్రీస్తు ప్రభుల వారు he emptied and filled with kingdom of God new wine. ఆ రాతి బాణలు ఖాళీ చేయబడ్డాయి, వాటిని నీటి చేత నింపాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇన్ ప్లేస్ ఆఫ్ ట్రెడిషన్స్, ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రాక్టీసెస్, హ్యూమన్ మేడ్ ప్రాక్టీసెస్, యేసుక్రీస్తు ప్రభుల వారు వాటిని తొలగించి దేవుని రాజ్యం అనే న్యూ వైన్తో యేసు ప్రభుల వారు నింపారు. అబండెన్స్ లేమిలో, స్కేర్సిటీలో హీ కుడ్ క్రియేట్ అబండెన్స్, సమృద్ధిని కలగజేశారు. ఇవి ఈ దిన పాఠములలో మనము రికన్సిలియేషన్ గురించి నేర్చుకోవాల్సినటువంటి అంశములు. పాత నిబంధన పాఠాన్ని మనం సండే స్కూల్ నుండి కూడా యోసేపుని గురించిన వృత్తాంతాన్ని చదువుతాం. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ థియాలజీ సాగా, జేకబ్స్ సాగా, SAGA. లిటరలీ ఇట్ ఈస్ కాల్డ్ సాగా. ఒక జరిగిన సంఘటనని నరేషన్ రాస్తున్నటువంటి గ్రంథకర్త తన జ్ఞానాన్ని, రచనా శైలిని వినియోగించి దానిని చాలా ప్రభావితం చూపే రీతిగా మన కొరకు గ్రంథస్థం చేశారు. యోసేపు కుటుంబంలో కాదు, యాకోబు కుటుంబంలో జరుగుతున్నటువంటి సంఘటన అంతా కూడా ఈ వృత్తాంతంలో భాగంగా మనం చూస్తాం. నేను మరలా దాన్ని డీటెయిల్డ్గా వెళ్ళడం లేదు. మీకు అందరికీ తెలుసు, యోసేపు బాల్యంలో నీతిని ప్రేమించాడు, యథార్థతను ప్రేమించాడు, క్రమశిక్షణను ప్రేమించాడు. తండ్రి తల్లికి విధేయత చూపించటను శ్రద్ధతో కలిగినటువంటి వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేశారు, బానిసగా ఆమె వేశారు.
ఐగుప్తు పోతీఫరు ఇంటిలో హి బికేమ్ ఎ స్లేవ్. తండ్రి దగ్గర ఎంతో ప్రేమ ఆప్యాయతలను అనుభవించినటువంటి వ్యక్తి బానిస జీవితాన్ని ప్రారంభం చేశాడు. ప్రతిదినము కన్నీళ్ళు, ప్రతిదినము తన యథార్థతను గురించిన రిగ్రెట్స్, దుఃఖం. ఎందుకు నేను ఇంత బాల్యంలోనే అన్నల కోపానికి గురి చేయబడ్డా వలసిన అవసరం ఏమొచ్చింది? చదువుకునే అవకాశం లేకుండా, తల్లిదండ్రులతో ప్రేమ ఆప్యాయతలను అనుభవించే అవకాశం లేకుండా, మతమునకు బలవంతముగా దూరం చేయబడిన వాట్ ఈస్ దిస్ ఫేట్ ఇన్ మై లైఫ్ అని ఆయన దుఃఖపడుతూ కాలాన్ని గడపడం లేదు. కానీ ఎవ్రీ ఆపర్చునిటీ, తన జీవితంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరముగా వాడుకోవడం ప్రారంభం చేశాడు. ఎవ్రీ ఆపర్చునిటీ హీ యూజ్డ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ హిస్ ఫ్యూచర్. తర్వాత యోసేపులో మీరు గమనిస్తే ఆ కథ అంతటిలో కూడా దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను అనేది చాలాసార్లు కనిపిస్తుంది. అట్ ఎవ్రీ స్టెప్ ఇన్ హిస్ లైఫ్ దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపు ఒంటరిగా లేడు. ఇన్ హిస్ బ్యాటిల్ అగైన్స్ట్ ఈవిల్, ఇన్ హిస్ బ్యాటిల్ అగైన్స్ట్ ఇన్సిన్సియారిటీ, హీ ఎంజాయ్డ్ గాడ్స్ ప్రెజెన్స్. చాలా సందర్భాలలో మనము పోరాడుతున్నది ఒంటరిగా ఉన్నాం అనుకుంటాం. నీతి స్థాపన కొరకు నేను ఒక్కడినే అయిపోయాను అని మనం భావిస్తూ ఉంటాం. యోసేపును మనం చూసినప్పుడు దేవుడు ప్రతి అంశంలో, ఎవ్రీ స్టేజ్ ఆఫ్ హిస్ లైఫ్ తన సన్నిధిని నిలిపినట్టుగా, దీవించినట్టుగా మనకు కనిపిస్తుంది. రిజల్టెడ్ ఇన్ విచ్ చెరసాలలో వేయబడ్డాడు. తను చేయని తప్పు కొరకు తప్పుడు అభియోగం మోపబడి చెరసాలకు వేయబడ్డాడు. అక్కడ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు ఒక నిచ్చెనను వేశాడు యోసేపు జీవితంలో. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టును ఆయన దేవుడే ఎక్కించాడు. ఈ 45వ అధ్యాయానికి వచ్చేలోపుగా ఆయన ప్రధాని చేయబడ్డాడు. 7 సంవత్సరములు కఠిన కరువు వస్తుందని దేవుడు రివీల్డ్ హిమ్ త్రూ డివైన్ విజ్డమ్. కలలను అర్థము చెప్పగలిగినటువంటి జ్ఞానము చేత యోసేపును దేవుడు నింపాడు. అన్నలు, పోతిఫరు ఇంటివారు ఈయనను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా దేవుడు అట్ ద బెస్ట్ బ్లెస్సింగ్స్ బెస్టోడ్ అపాన్ హిమ్. శత్రువులందరూ ఆయన నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుడైతే అత్యున్నతమైన దీవెనలతో ఆయనని నింపుతూ ఉన్నట్టుగా మనం గమనించగలం. అన్నలు తన ఎదుట నిలుచొని మోకరించి నమస్కారం చెబుతా ఉన్నారు. మొదటిసారి బెన్యాముని తీసుకొని రాలేదు, మళ్ళా రమ్మన్నాడు. బెన్యాముని తీసుకొని వచ్చారు. యోసేపు అర్థం చేసుకున్నాడు వాళ్ళు అన్నలు అని. అన్నలకు అర్థం కాలేదు వీడు మా తమ్ముడు అని. చాలాసార్లు మనం కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళని చూస్తేనే కనుక్కుంటాం, వాళ్ళు మనల్ని అనుకోరు. అది ఎందుకు జరుగుతుందో నాకు కూడా అర్థం కాదు కొన్నిసార్లు. రీసెంట్గా మేము ఒక ఇంటికి వెళ్ళాము ఎర్రగుంట్లలో. నేను చూస్తానే ఆ కుటుంబం నాకు అర్థమైంది. నేను ముద్దనూరులో పనిచేస్తున్నప్పుడు పరిచయం ఉన్నటువంటి కుటుంబం. వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించాను. పలానా సంవత్సరంలో నేను ఇంటికి వచ్చాను. పాస్టర్ గారు మీరా? ఏం పాస్టర్ గారు, తెల్ల వెంట్రుకలు అయిపోయాయి, ఇట్లయిపోయారేంటి, మేము కనుక్కోలేకపోయినాం. నిజమే, యోసేపును తమ్ముళ్ళు, అన్నలు కనుక్కోలేదు. కానీ యోసేపు అన్నలని గుర్తించాడు. మర్చిపోయేంత చర్యలు వారు చేయలేదు. యోసేపు జీవితంలో మానని గాయాలు ఆయన జీవితానికి కలిగించాడు. మనల్ని దుఃఖపెట్టిన వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోం. క్షమించండి అని దేవుడి వాక్యం చెప్పినా, క్షమించిన ఒక మూలలో వాళ్ళు చేసిన తప్పు మనకు కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళు చేసిన గాయం మనకు కనిపిస్తూనే ఉంటుంది. అది నొప్పి కలిగిస్తూనే ఉంటుంది క్షమించినప్పటికీ. యోసేపుకు వాళ్ళు చేసిన చెడు అంతా కూడా కనిపిస్తూ ఉన్నది. అదే చెడు తను చేయగలిగిన స్థితిలోనికి దేవుడు హెచ్చించినప్పటికీ కూడా
రిటాలియేషన్ తాను చేయడం లేదు. వారు చేసిన కీడుకు ప్రతి కీడు చేయుట మానివేసినటువంటి మనస్సు. ఇంటిలో చిన్నవాడే కానీ పెద్దలకు లేని క్షమాగుణాన్ని యోసేపు వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. వేర్ ఫ్రమ్ హీ లర్న్డ్ సచ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఇట్టి అందమైనటువంటి వ్యక్తిత్వం యోసేపుకి ఎక్కడి నుండి వచ్చింది? మీకు మీ హృదయాల్లో ఈ మనసు ఉందో లేదో కానీ దేవుడు అవకాశం ఇవ్వాలా, నాకు కష్టం కలిగించినాడు మళ్ళా నా దగ్గరికి రావాలా, వాడి కథ చూస్తా కదా అనుకోరా? అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరి మనసులో ఉంటుంది, వాడు రాని నా దగ్గర రాదు, అవకాశం రాదా, దేవుడు ఇయ్యడా, వస్తాడు తప్పకుండా, చేస్తావా అని కథ అనే మనస్సు మన దగ్గర క్షమించినామని చెప్పి మాటలతో ఇది ఒక కోణంలో దాచిపెట్టుకొని ఉంటాం. కానీ యోసేపులో అన్నలను శిక్షించడానికి అనువైన అధికారాన్ని, రాయల్ అథారిటీ ఎక్సర్సైజింగ్, బట్ ఈస్ నాట్ మిస్యూజింగ్ దట్ రాయల్ అథారిటీ. రాజరిక అధికారాన్ని తన చేతులలో కలిగి ఉన్నటువంటి యోసేపు, పవర్ ఆల్వేస్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. నాకు అధికారం చేతిలోకి వచ్చిందంటే దానిని నేను నా కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి, నా శత్రువులని లేకుండా సమూలంగా నాశనం చేయడానికి వాడుకుంటాను. ఇది లోక నైజం. కానీ యోసేపులో దానికి బద్ధ విరుద్ధమైనటువంటి గుణము మనకు కనిపిస్తుంది. రెండవసారి బెన్యామీనును కూడా తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా తట్టుకోలేక పనివారందరినీ కూడా బయటికి పంపించి గొప్ప శబ్దంతో ఏడవడం ప్రారంభం చేశాడు. ఒకరోజు మేము ఇంట్లో పడుకొని ఉన్నాం, బహుశాకి 9th క్లాస్ అనుకుంటా. 11:30కి పెద్దగా ఏడుపులు వినపడతా ఉన్నాయి. అందరము భయపడి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాం. మా ఇంటికి 5 ఇళ్ళ వరుసలో ఏడుస్తూ ఉన్నారు. ఏమైంది ఏమైంది అని అందరం పరిగెత్తుకుంటూ వెళ్ళాం. ఆ ఇంటిలో పెద్ద కుమారుడు చనిపోయాడు. బాడీని తీసుకొని వచ్చాడు. ఏదో యాక్సిడెంట్ అయిందని చెప్పారు కానీ ఆ ఇంటి వారికి చనిపోయి బాడీని తీసుకొని వచ్చాడు. ఆ ఏడుపు ఇప్పటికీ కూడా నేను నా చెవులలో జ్ఞాపకం ఉన్నది. యోసేపు ఏడవడం ప్రారంభం చేశాడు. ఆయన అంటున్న మాటలు ఏంటంటే, బానిసగా అమ్మిన మీ తమ్ముడనైన యోసేపును, బానిసగా అమ్మిన మీ తమ్ముడనైన యోసేపు ఇప్పుడు రాజరిక స్థానంలో దేవుడు హెచ్చించాడు. అన్ని రివర్స్ అయిపోయాయి. ఓడలు బండ్లు అయిపోతాయి, బండ్లు ఓడలు అయిపోతాయి. బానిసగా వీడు ఎక్కడో బ్రతికి నాశనం అయిపోయి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు అని మీరు భావిస్తూ ఉన్నారు. అలా జరగాలనే కోరుకొని నన్ను బానిసగా అమ్మివేశాడు. కానీ దేవుడు నన్ను హెచ్చించాడు. యోసేపు మాట్లాడుతున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మాటలు, ఇవన్నీ దైవ చర్యలు, మీ చర్యలు కాదు. ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉంటే ఈ మాటలు అనగలము. ఒరే, ఎంత నాశనం చేస్తుర్రా నా జీవితాన్నంతా, మళ్ళా నా దగ్గర ఎట్లా నిలబడుకొని ఉన్నారా మీరు, వెళ్ళిపోండి నా దగ్గర నుండి అనాల. నేనైతే అనిత అలా అందం లేదు. ఈ చర్యలన్నీ కూడా దైవ చర్యలు. మనము చేసే పాపము, మనము చేసే అన్యాయం, మనము చేసే ద్వేషపూరిత చర్యలు, God allows and you twist them into blessings. వాటిని దీవెనలుగా మార్చ సామర్థ్యము కలిగినటువంటి దైవం. నా మీద చెడు ఆలోచన చేసినటువంటి వారు అవన్నీ ఇంప్లిమెంట్ చేయొచ్చు, కానీ
ఆ చర్యలని దేవుడు దీవెనకరముగా మార్చ సామర్థ్యం కలిగినటువంటి వాడు. యోసేపు అంటున్నటువంటి మాటలు ఇవన్నీ దైవ చర్యలు, మీ చర్యలు కాదు. దేవుడే కార్యములను చేయించున్నాడు, అన్నీ మన మంచి కొరకే, అన్నీ మన మంచి కొరకే. ఒక వ్యాఖ్యానకర్త ఏమంటున్నాడంటే, ఓల్డ్ టెస్టమెంట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ జోసెఫ్. యోసేపు పాత నిబంధనలో క్రీస్తును పోలిన ప్రోటోటైప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పాత నిబంధన యేసుక్రీస్తు. ఒక చెంప కొడితే మరొక చెంప తిప్పమన్నారు యేసు ప్రభు. పై వస్త్రం తీసుకుంటే క్రింది వస్త్రం ఇవ్వమన్నాడు యేసుక్రీస్తు ప్రభు. 1 మైలు వెళ్ళమంటే 3 మైళ్ళు వెళ్ళమన్నాడు. ఈ బోధని యోసేపు అలనాటి కాలంలో ఆచరణలో చేసి చూపించాడు. He brought reconciliation between him and his brothers. వాళ్ళ అన్నలకి ఈ మాటలు వాళ్ళు చేసిన చర్య కంటే హృదయంలోనికి కత్తులతో దిగగొట్టినట్టుగా ఉన్నది. తమ్ముడి మాటలు, నన్ను బానిసగా అందిన యోసేపును నేను చేసిన చర్యల గురించి మీరు చింతించవద్దు. ఇది దేవుడే మనందరి కుటుంబం క్షేమం కొరకు, మనమున్న చోట ఏర్పడిన కరువుతో చనిపోకుండా మీకు ముందుగా నన్ను, మన కుటుంబాలని కాపాడడం కొరకు దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఇక్కడికి తీసుకొని రావడంలో, ఈ స్థాయి నేను చేరడంలో నడిచి వెళ్ళిన ముళ్ళ మార్గం నాకొక్కడికే నొప్పి కలిగించింది, నాకొక్కడికే నష్టాన్ని కలిగించింది, నాకొక్కడికే పూడ్చలేని గాయాన్ని కలిగించింది. యట్ నేను క్షమిస్తూ ఉన్నాను అనే మాట ఈ భాగంలో మనం చూస్తాం. ఎఫెసీ పత్రికలో కొన్ని ఆలోచనలు నేను మీతో కూడా చెప్తాను. క్రీస్తు తర్వాత 80వ సంవత్సరం నుండి 100 సంవత్సరాల మధ్యలో ఈ ఎపిసల్ వాజ్ రిటన్ బై ద చర్చ్ ఇన్ ఎఫెసస్ బై పౌలు చేత 80 సంవత్సరం 100 సంవత్సరంల క్రీస్తు తర్వాత ఈ ఉత్తరం రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సోషల్ కాంటెక్స్ట్ మనం చూసినప్పుడు, ఈ ఉత్తరం రాయబడుతున్నటువంటి కాంటెక్స్ట్ మనం చూస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన రక్షణ సువార్త పేతురు మిగతా 11 మంది శిష్యులు యూదులకు మాత్రమే ప్రకటించుట తమకు దేవుడిచ్చిన పిలుపుగా భావిస్తూ, they felt that only Jewish people are eligible to preach the word of God, to preach the incarnate Christ. నరావతారి అయినటువంటి క్రీస్తును ప్రకటించడానికి ఆడియన్స్, అర్హులు యూదులు మాత్రమే. యూదులు కాని వారికి పౌలు భక్తుడు వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభం చేశాడు. అందువలన పౌలు చాలా విరోధాన్ని శిష్యుల నుండి ఎదుర్కొన్నాడు. రోమా పత్రికలో పౌలు భక్తుడు రాస్తాడు కదా, యూదులైన మీరు జలస్గా ఫీల్ అవ్వాలని, మీరు తృణీకరించినటువంటి క్రీస్తు యూదేతరులకు ప్రకటించబడ్డాడు. యూదేతరులు క్రీస్తు ప్రభుల వారిని స్వీకరించారు. యూదులకు మాత్రమే క్రీస్తును ప్రకటించవలననేటువంటి కమిట్మెంట్లో ఉన్నటువంటి 12 మంది శిష్యులకు బయటగా క్రీస్తుని స్వీకరించే అర్హులు యూదేతరులు కూడా. యూదుల భావనలో సర్కంసిషన్, సున్నతి ప్లేడ్ ఎ వైటల్ రోల్. సున్నతి పొందినటువంటి మేము యెహోవా దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారము, ఒడంబడిక జనాంగము, ప్రపంచమంతటిలో మా జాతి చాలా నిష్ఠ కలిగినటువంటి ప్రతిష్ఠితమైనటువంటి దేవుని చేత సృజించబడిన జనాంగము అని భావిస్తూ ప్రక్కనున్న వారందరినీ ప్రక్కకు తోసేసి ఒక గోడ కట్టుకున్నారు. ఎక్స్క్లూజివ్ క్లెయిమ్స్ మేము. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఒక క్రొత్త సిద్ధాంతాన్ని బోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిలో బయలుపరచబడినటువంటి రక్షణ, పాపక్షమాపణ, ఇట్ వాస్
నాట్ లిమిటెడ్ టు ద పీపుల్ ఆఫ్ Jews. యూదుల కొరకు మాత్రమే కాదు. God reconciled whole humanity in and through the death of Jesus Christ. దేవుడు సమస్త మానవాళిని కూడా తనతో సమాధానపరుచుకుంటూ ఉన్నాడు. ఆ సమాధానపరుచుకున్నటకు క్రీస్తు ప్రభుల వారిని ఒక ఉపకరణముగా వాడుకుంటూ ఉన్నాడు. జీసస్ and his death on the cross, God using as a tool to bring whole humanity into him. తనలోనికి సమస్త మానవాళిని తీసుకోవడానికి, సమాధానపరుచుకునడానికి క్రీస్తు ప్రభుల వారి శిలువ యజ్ఞ మరణాన్ని దేవుడు ఒక ఉపకరణముగా వాడుకుంటూ ఉన్నాడు. మానవ నిర్మిత అడ్డుగోడలన్నిటినీ కూడా దేవుడు కూల్చివేస్తూ ఉన్నాడు. మనం కూడా నిర్మించుకున్నాం కదా గోడలు. JCM చర్చ్, CSI చర్చ్, మన్నా చర్చ్, పెంతెకోస్తు చర్చ్. ఈ లాటికి పోరు, వాళ్ళు ఇంటికి రారు. వీళ్ళు వాళ్ళని విమర్శించుకుంటారు, వాళ్ళు వీళ్ళని విమర్శించుకుంటారు. తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు, భాష, లింగ, సామాజిక, కుల, అనేకమైనటువంటి గోడలు పట్టుకుంటాం. పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు, ఈ గోడలన్నీ కూడా క్రీస్తు ప్రభుల వారు కూల్చివేస్తూ ఉన్నాడు. వన్ న్యూ హ్యుమానిటీ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ప్రభుల వారిలో ఒక నూతన మానవాళి సృజించబడుతూ ఉన్నది. ఆ మానవాళిలో అందరూ కూడా దేవుని స్వరూప స్వభావాలలో రూపకల్పన చేయబడినటువంటి వారు. లింగ విభజన వాజ్ డైల్యూటెడ్, caste division diluted, regional division diluted, especially Jew, non-Jew, సున్నతి పొందని విభజించబడినటువంటి మానవ నిర్మిత విభజన వాస్ హీల్డ్. దేవుని లోనికి మనలను క్రీస్తు ప్రభుల వారు సమాధానపరుస్తూ ఉన్నారు. ఆ సమాధానపరచబడినటువంటి మానవులే క్రీస్తు శరీరముగా పిలువబడుతున్నటువంటి సంఘం. కాబట్టి ఈ ఐక్యతని మనమందరం కూడా అప్రాప్రియేట్ కాండక్ట్ కలిగిన వారముగా ప్రవర్తించాలి. క్రీస్తు ప్రభుల వారిలో విభజనలన్నిటినీ అధిగమిస్తూ, విభజనలన్నిటినీ కూల్చివేస్తూ, విభజనలన్నిటినీ స్వస్థపరచుచున్నటువంటి క్రీస్తులో నూతన మానవత్వంతో నూతన గుణములను అలవరుచుకొనుడి. యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్త భారతదేశంలోకి వచ్చింది. భారతదేశంలోకి వచ్చినప్పుడు సమాజం దళితులు, దళితేతరులు అని విభజించబడినది. 4 వర్ణముల చేత మానవాళి విభజించబడినది. కానీ క్రీస్తు ప్రభుల వారి ప్రకటన ద్వారా ఈ వర్ణ వివక్ష, కుల వివక్ష స్వస్థపరచబడాలి. ఇంకా స్వస్థపరచబడలేదు. వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా క్రైస్తవులలో మనం కూడా కులము చేత విభజించబడుతూ ఉన్నాం. ఒక 1 వీక్ బ్యాక్ నాకు ఒక ఫోన్ వచ్చింది. పాస్టర్ గారు, నేను మీ మమ్మీ గ్రామానికి చెందిన వాడిని, నాకు మనవడు ఉన్నాడు, వాడికి అమ్మాయిని చూస్తావా? మన కులమూలే కావాలా? లాస్ట్లో ఆయన సైలెంట్గా చెప్తున్నాడు చిన్నగా, మన కులమూలే కావాలి. దీంట్లో కూడా క్రైస్తవులలో ఏమంటారు, చిన్న చిన్న విభజనలు, అవి నేను ఇక్కడ నుండి చెప్పలేను. అవి వి స్టిల్ సేఫ్ గాడ్. వాటిని పవిత్రంగా కొనసాగించడానికి కమిట్మెంట్ కలిగి ఉంటాము. క్రీస్తు ప్రభుల వారు హీల్డ్ ఆల్ ద వూండ్స్ కాస్డ్ బై హ్యూమన్ ఎఫర్ట్స్. మానవులమైన మనము క్రీస్తు దేహమునకు చేసిన అనేక గాయములను యేసు ప్రభుల వారు స్వస్థపరచి మనల్ని దేవునితో సమాధానపరుచు పరిచర్యను మనకు అప్పగించాడు. ఓకే, కొంతమందిని మనం చూస్తాం, వాళ్ళు ఎక్కడికి పోయినా విభజనలు చేసుకుంటూ వెళ్తారు. అధ్యక్ష మండలంలో ఒక 2 పాదిరీలు ఉండేది. ఏ చర్చికి వేసినా చర్చిలో డివిజన్స్ వాళ్ళ ద్వారా
ఇంకా కొంతమంది ఉంటారు, ఎక్కడ గాయాలున్న చోటికి వెళ్ళి వాటిని స్వస్థపరుచుకుంటూ వెళ్తారు. చినుగుకు ని స్టిచ్ చేస్తూ గాయాన్ని మానుకుంటూ వెళ్తారు. ఈ సమాధానపరచు పరిచర్య కొరకు మనమందరం పిలువబడ్డాం. ఎందుకొరకంటే క్రీస్తు ప్రభుల వారు మనలను తండ్రితో సమాధానపరిచాడు. ఈ సమాధాన పరిచయాన్ని నేను సులువుగా ఒక స్టేట్మెంట్ చేయగలుగుతున్నాను, కానీ పౌలు భక్తుడు దానిని ఒక వేదాంత సిద్ధాంతంగా బోధిస్తూ ఉన్నాడు. ఎస్ట్రేంజ్డ్, మానవులు దేవుని నుండి దూరముగా పారిపోయారు, దేవుడికి శత్రువులుగా తమను తాము మార్చుకున్నారు. అలాంటి వారిని క్రీస్తు ప్రభుల వారితో దేవుడు సంధి చేశాడు. దేవునితో తిరుగా మనము పునరంకితం చేయబడ్డాము. దేవుడిలోనికి మనం మరలా స్వీకరించబడ్డాము. క్రీస్తు రక్తము చేత కడగబడటం ద్వారా దేవుని నీతి మనందరికీ ఆపాదించబడినది. ఆ రికన్సిలేషన్ అనుభవించున్నటువంటి మనము సమాధానపరచు పరిచర్య కొరకు పిలువబడుచు ఉన్నాము. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ టు ద చర్చ్, టు ఆల్ ద మెంబర్స్. యు కాల్డ్ యాజ్ ఎ ఏజెంట్ టు బ్రింగ్ రికన్సిలేషన్. నువ్వు ఎక్కడున్నావో అక్కడ సమాధానాన్ని తీసుకొని వచ్చే ఒక సాధనముగా దేవుడు మనల్ని ఉదయకాలంలో పిలుస్తూ ఉన్నాడు. అత్తాకోడళ్ళ మధ్య గొడవ, దాన్ని ఇంత చింపిరి చేసి ఇంకింత చేయడం కాదు. పిల్లలు తల్లిదండ్రుల మధ్య గొడవ, దాంట్లోకి దూరి వాళ్ళని ఇంకా శత్రువులుగా మార్చరు. సంఘములో 2-3 గ్రూపులు ఉన్నాయా, దాంట్లో ఒక గ్రూప్లో నువ్వు చేరి వాటిని మరింతగా అపవిత్రం చేయొద్దు. Let God use every one of us to bring reconciliation where you are. Maybe that is in your society, that is maybe in your Flushing Pet, Colony, JCM Church, CSI రాయలసీమ డయాసిస్. మనం ఎక్కడ ఉన్నా కూడా సమాధానపరచు పరిచర్య కొరకు మనం పిలువబడుతున్నాం. దేవుడి మాటలు మన వినికిడి దీవించును కాక.